నాకు ఎంతో ఆప్తమిత్రుడు. మా మైత్రి అనుబంధం 45 సంవత్సరాలు. ఎప్పుడూ కూడా ఒక గొప్ప ఆయన ఇంత గొప్పవాడు కావడానికి 135 సినిమాలు నిర్మాతగా ఉండడానికి కారణం. కథ వినగానే డాక్టర్ పేషెంట్ని చూడగానే జబ్బు ఏమిటో చెప్పి మందే ఎలా చెప్తాడో అలా రామానాయుడు గారు కథ విన్న వెంటనే ఇది పనికొస్తా లేదా ఒకే రోజు 5-6 కథలు విని ఒక కథ ఓకే చేశారంటే ఆ కథ డెఫినెట్గా సక్సెస్. కాబట్టి ఇందులో కొన్ని సక్సెస్ఫుల్ చిత్రాలు లేకపోయినా అవి మర్చిపోలేని గుర్తుండే సినిమాలు చాలా సినిమాలు. నేను 5 సినిమాలు యాక్ట్ చేశాను. నేను జీవన తరంగా యాక్ట్ చేసేటప్పుడు సినిమాలో ఒక క్యారెక్టర్ సరదాగా చేయమంటే ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేశాడు. ఆ రోజు నేను అన్నాను, నువ్వు గొప్ప నిర్మాతే కదయా, గొప్ప నటుడు కూడా. అది ఈరోజు 3-4 సంవత్సరాల క్రితం హోప్ అనే సినిమాలో యాక్ట్ చేసి మమ్మల్ని అందరినీ కూడా ఏమయ్యా మీరు ఆర్టిస్టులా, నేను కూడా ఆర్టిస్ట్నే చూడని ఛాలెంజ్ చేసినట్టుగా ఆ సినిమాలో నటించాడు. అతను చేయని పాత్ర లేదు. అంటే టెక్నికల్గా డైరెక్షన్ ఒకటి చేయలేదు కానీ అందరినీ డైరెక్ట్ చేశాడు. డైరెక్టర్ని డైరెక్ట్ చేసేవాడు, హీరోని డైరెక్ట్ చేసేవాడు, కెమెరామెన్ డైరెక్ట్ చేసేవాడు, రైటర్ని డైరెక్ట్ చేసేవాడు, డైలాగ్ రైటర్ని అందరినీ కూడా అంత స్ఫూర్తి మనుషులు. ఒక మాట చెప్పాలంటే ఎవరో అన్నారు భోంచేయగా నేను భోజనం పెడుతుంటే లేదండి 7 జన్మల సరిపడా తినేసాను. అలాగా రామానాయుడు ఒక్క జీవితంలో 7 జీవితాలు సరిపడా సినిమా స్ఫూర్తిని తీసుకొచ్చాడు, పనిచేశాడు. ఇప్పుడు భారత రత్నంలాగా ఖేల్ రత్నంలాగా ఒక అవార్డు పెట్టాలి, అది సినీ రత్న. అది ముందు రామానాయుడు గారికి ఇవ్వాలని నేను మిత్రుడిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అతను చనిపోయాడని అందరూ అంటారు, చనిపోలేదు. ఇప్పుడున్న ఆయన కొలీగ్స్ అందరి గుండెల్లోని బ్రతికే ఉంటాడు. ఈ సినిమా ఇండస్ట్రీ బ్రతుకున్నంతకాలం రామానాయుడు బ్రతికే ఉంటాడు. ఆయన ఆత్మకి శాంతి కలగాలి. ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. జీవన తరంగాల్లో ఒక పాట, అది నేను శ్మశానానికి మదర్ని తీసుకెళ్తున్నప్పుడు ఇది ఆత్రేయ గారు రాశారు. ఆ సాంగ్ని ఎవరో పెద్ద ఆయన అన్నారంట, శ్మశానాలకు వెళ్తే సాంగ్ అంటే వద్దు తీసేయి రామానాయుడు. రాజా ఇలా అంటున్నారు చూడు ఇది అన్నాడు నాతో. ఎవరేమన్నా సరే గొప్ప హిట్ అవుద్ది ఆ సినిమాకి, సినిమా ఇండస్ట్రీకి, ఈ సినిమాకి ఆ సినిమా ఇండస్ట్రీకి గుర్తు వచ్చి జ్ఞాపకం వచ్చే సాంగ్ అవుతుందని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఎవరైనా సరే చిన్నవాడు చెప్పినా సరే అది మంచిదైతే తీసుకునేవాడు, పెద్దవాళ్ళు చెప్పినా వినేవాడు, అవసరమైతే తీసుకునేవాడు, లేకపోతే అంత గొప్ప వ్యక్తి, మహా వ్యక్తి, మహానుభావుడు. జీవన తరంగాలు ఈ జీవన తరంగాలు ఈ జీవన తరంగాలు సార్ రండి సార్. నాయుడు గారితో నాకు 76 నుంచి సంబంధం ఉంది. నేను విజేందర్ రెడ్డిని, తెలంగాణ ఫిలిం ఛాంబర్. నాయుడు గారు ఒక థియేటర్ యజమాని పేరు పెట్టి పిలవడం అనేది చాలా గొప్ప విషయం. నేను 76 నుంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులని, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లను చూడడం జరుగుతుంది, కానీ ఎవరు కూడా ఎవరిని గుర్తించినట్టుగా కూడా పలకరించినట్టు కూడా ఉండదు. వీరు మాత్రం పేరున పలకరిస్తారు. వీరు పోవడం ఎంతో బాధాకరమవుతుంది. ఇప్పుడే ఏపీ ఛాంబర్, తెలంగాణ ఛాంబర్ 2 ఛాంబర్లు కలిసి తీసుకున్న నిర్ణయం, థియేటర్లు, మల్టీప్లెక్స్లు, సినిమా ఇండస్ట్రీ టోటల్గా రేపు మొత్తం బంద్ ఉంటుందని మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మా సోదరులు తప్పకుండా తెలంగాణలో ప్లస్ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో కూడా థియేటర్లన్నీ, మల్టీప్లెక్స్లన్నీ కూడా బంద్ చేయాలని మీ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు వాళ్ళ ఫ్యామిలీకే కాదు, తెలుగు ఇండస్ట్రీకే కాదు, ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇట్స్ అ బిగ్ లాస్. సో చాలా బాధాకరంగా ఉంది. అండ్ అంత గ్రేట్ పర్సన్ మళ్ళీ మనం చూడడం
very sad day. My deepest condolences to his entire family. And అలాంటి ఒక బ్యానర్లో చేసే అదృష్టం నాకు కలిగింది. I did 2 films with them, but very very sad, and definitely it's a big loss for the entire Indian film industry. Very sorry, and my deepest condolences to his family. Thank you. నిర్మాత అందరికీ కార్మిక లోకానికి దేవుళ్ళు లాంటి పెద్ద ఆయన లెజెండ్ ప్రొడ్యూసర్ రామనాయుడు గారు పరమపదించడం యావత్ కార్మిక లోకానికి దిగ్భ్రాంతి గురి చేసింది. ఈరోజు యావత్ కార్మికుల తరఫున వారి ఆత్మకు శాంతి జరగాలని, వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ రేపు షూటింగ్లు మొత్తం నిలుపుదల చేయాలని ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ నిర్ణయించింది. అందరూ కార్మికులందరూ కూడా ఈ యొక్క అంతిమ యాత్రలో పాల్గొని మన పరిశ్రమ పెద్ద అయినటువంటి రామనాయుడు గారికి మన నివాళులు అర్పించాల్సిందిగా ఈ సందర్భంగా మీ ద్వారా రేపు అందరు కార్మికులు మొత్తం యాత్రలో పాల్గొని ముందుకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం చాలా దురదృష్టంతో మొదలై దురదృష్టం సాగుతూనే ఉంది. ఇంకా మా పెద్ద ఆయన రామనాయుడు గారిని కోల్పోవటం నిజంగా మా ఒక కార్మిక లోకానికి మాత్రం తీరని నష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే తన దగ్గర పనిచేసే కార్మికులకి ఉండడానికి ఇల్లు కట్టించిన ఒక పెద్ద దిక్కు రామనాయుడు గారని, అలా కార్మికుల గురించి పట్టించుకునే పెద్దల్లో మున్ముందుగా మేము నాయుడు గారి పేరు తలుచుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాకు కార్మికులకి ఏదైనా అండ ఉంది అంటే అది దర్శకరత్న దాసనారాయణరావు గారు. ఆ తర్వాత అంతే దీక్షతోటి మమ్మల్ని పట్టించుకునే ఒక పెద్ద ఆయన రామనాయుడు గారు. ఈరోజు రామనాయుడు గారి హఠాన్ మరణం మాకు నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, తెలుగు సినిమా దర్శకుల సంఘం తరఫున, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున, టెలివిజన్ ఇండస్ట్రీ తరఫున, అలాగే వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా ఫెడరేషన్ తరఫున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటూ సెలవు. సే లవ్. చిత్ర పరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోవడం నిజంగా బాధాకరం. మరి ఎంతోమంది నిర్మాతలకు, చిత్రసీమలో అడుగుపెట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక గాడ్ ఫాదర్గా నిలిచినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఎవరికి ఏ కార్యక్రమానికైనా మొట్టమొదటిగా గుర్తొచ్చేటువంటి పేరు ఒక మహానుభావులు చిత్రసీమ సంబంధించినటువంటి రామనాయుడు గారు. మరి వారి దగ్గరికి ఎవరు ఏ చిన్న నిర్మాత వెళ్ళినా స్పందించి వారి కార్యక్రమాలకు వచ్చేవారు, వారి సూచనలు ఇచ్చేవారు. నిజంగా వారి బాధాకరం. వారి కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి. షాకింగ్ న్యూస్ అన్న మనందరికీ. రామనాయుడు గారు చనిపోవడం అనేది ఇండస్ట్రీ మొత్తానికి లాస్. ఆయన ప్రతిసారి అవకాశం వచ్చిన ఒక గొప్ప వ్యక్తి. ఎప్పుడూ ఒక మనిషికి రెస్పెక్ట్ ఇచ్చి బాగా చూసుకుని ఎంతోమంది ఇన్స్పిరేషన్. ఈజ్ లాస్ హ్యూజ్ లాస్ టు ఇండస్ట్రీ అసలు. అర్థం కదా, అటు రమ్మంటే పోద్ది కదా. సార్ సార్ అటు రండి సార్, దయచేసి అటు వచ్చేసి చూస్తున్నాను.
కొంచెం అనుకోండి సార్, కొంచెం అనుకోండి బ్యాక్. అవి కొన్ని తీసేస్తాను పక్కన పెట్టి. అది కొంచెం తీసి పక్కన పెట్టి కట్టుపక్క తీసే కొన్ని. చలో